ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడిన కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. నిజమైన క్రైస్తవ జీవితానికి గుర్తు నిష్కపటమైన ప్రేమ. దేవుడు మనల్ని ఎలా నిస్వార్థంగా ప్రేమించాడో మనం కూడా ఎటువంటి కపటం లేకుండా ఇతరులను ప్రేమించాలని ఈ వాక్యం బోధిస్తుంది. కేవలం మాటల్లో మాత్రమే కాకుండా మన పనుల్లో, మన ప్రవర్తనలో, మన క్షమాపణలో కూడా ప్రేమ కనిపించాలి. ఈ వచనం మరో ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. చెడుని అసహించుకోవాలి, మంచిని హత్తుకోవాలి. పాపాన్ని ప్రేమించకూడదు, కానీ పాపిని ప్రేమించి క్రీస్తు వైపు నడిపించాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ సత్యం, నీతి, దయ, వినయం వంటి మంచి గుణాలను మన జీవితంలో పెంపొందించుకోవాలి. మన ప్రేమ దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. మన జీవితం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నిష్కపటమైన ప్రేమతో జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. చెడదారిని అసహించుకొని నీ చిత్తానుసారమైన మంచిని హత్తుకొని జీవించే కృపను ప్రసాదించండి. మా మాటలు, ఆలోచనలు, క్రియలు నీ ప్రేమను ప్రతిబింబించేలా మమ్మల్ని నడిపించండి. మా ద్వారా అనేకులు నీ ప్రేమను అనుభవించి నీ వైపు తిరిగి వచ్చేలా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.